ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో దేవీద్వయంతో మలయప్ప స్వామి దర్శనం. తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో పరంధాముని విహారం. తిరుపతిలో కోదండరాముని బ్రహ్మోత్సవ వైభవం. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నూతన భవనం. తిరుమలలో అన్నమయ్య 513వ వర్ధంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించి ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవారిపై అన్నమయ్య భక్తి ప్రపత్తులకు చిహ్నంగా ఏటా పాల్గొన మాసంలో తిరుమలలో వైభవంగా వర్ధంతి ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 4 రోజుల పాటు జరిగే అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి తీసుకొచ్చారు. అక్కడ మావిడాకులు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన ఊయలలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఇతర సంగీత కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తుండగా దేవీద్వయంతో స్వయం ప్రకాశుడైన మలయప్ప స్వామి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకార భూషితులై ఊంజల సేవలో భక్తజనులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు పాల్గొన్నారు. తిరునగరి వాసుల ఆరాధ్య దైవం కోదండరాముని దేవాలయం ఉత్సవ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజైన సోమవారం స్వామివారు పెద్దశేష వాహనంపై కొలువు తీరి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయాన్ని వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో నెలవైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం రాత్రి శ్రీ కోదండరాముడికి పెద్దశేష వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం భక్తుల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ చతుర్మాడ వీధుల్లో పెద్దశేష వాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు శ్రీరామచంద్రమూర్తికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అంతకు మునుపు ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ కోదండరామస్వామి వారికి ఊంజల్ సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదపారాయణం, కళాకారుల సంకీర్తనల మధ్య వైభవంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు తిలకించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారి క్షేత్రం నిత్య నూతన శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని విశేషంగా ఏర్పాట్లు చేసింది. ఆలయంలోని విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టీటీడీ ఉద్యానవన శాఖ 1500 కేజీల బంతి, చామంతి, ఆస్టర్ పుష్పాలతో మహద్వారం నుంచి గర్భాలయం వరకు చేపట్టిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అలాగే 10,000 కట్ ఫ్లవర్స్ ను పుష్పాలంకరణకు వినియోగించారు. ఆలయానికి ఎడమ వైపున ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన వివిధ రకాల పురాణ ఘట్టాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని తీసుకువస్తున్నాయి. త్రేతాయుగంలోని రామాయణ కాలంలో వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు, హనుమంతుడికి స్వశక్తిని గుర్తు చేస్తున్న జాంబవంతుడు, రావణుడు తన మాయతో విభీషణుడి రూపంలో వచ్చి రామలక్ష్మణుల్ని బొమ్మల రూపంలో మార్చి తస్కరించిన ఘట్టాలు భక్తులను పరవశింపజేస్తున్నాయి. తిరుమలలో నూతనంగా నిర్మితమవుతున్న ప్రత్యేక ప్రవేశ దర్శన భవనాన్ని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఉగాది పర్వదినానికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన టీటీడీ ధ్యేయం. సులభతరంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పరమావధి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం
నిరంతరం శ్రమించే ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఓ నూతన భవనాన్ని నిర్మించింది. ఈ భవన పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో కలిసి సోమవారం ప్రత్యేక ప్రవేశ దర్శన నూతన భవనాన్ని పరిశీలించారు. ఉగాదికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను సూచించారు. భక్తులకు కేటాయించిన సమయాల్లో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. మనకి శీఘ్ర దర్శనంలో అంటే 300 రూపాయలు, 50 రూపాయల టికెట్ ద్వారా స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా చాలా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈ లగేజ్ కలెక్షన్ గురించి కానీ మిగతా వాటిలో సౌకర్యాలు సరిగా లేవని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉండేది. ఆ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం తిరుమలలో శీఘ్ర దర్శనానికి సంబంధించి ఒక షెడ్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా అదే షెడ్లో మిగతా సౌకర్యాలు కూడా భక్తులకు అందించే విధంగా ఏర్పాటు చేశాము. ఇది 2-3 రోజుల్లో రెడీ అవుతుంది. ఈ పైలట్ బేసిస్ మీద 2-3 డేస్లో స్టార్ట్ చేసి ఉగాది రోజు నుంచి ప్రారంభిద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఈ ప్రారంభించే సమయంలో కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవసరమైతే సైమల్టేనియస్గా రెండింటినీ కూడా కొద్ది రోజులు నడిపి ఇది పూర్తిగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నడిచే వరకు కూడా రెండింటినీ కొనసాగిద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అంతకుముందు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సోమవారం ఆయా శాఖల అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల పనితీరుపై అధికారులతో చర్చించి అవసరమైన చర్యలకు ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 8వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి సన్నిధితో పాటు అన్ని ఉపాలయాల్లో పరిమళ భరిత సుగంధ ద్రవ్య లేపనంతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0887227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ-సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 5వ తేదీ మంగళవారం 4128 టికెట్లు, ఏప్రిల్ 6వ తేదీ బుధవారం 6336, ఏప్రిల్ 7వ తేదీ గురువారం 9574, ఏప్రిల్ 8వ తేదీ శుక్రవారం 805, ఏప్రిల్ 9వ తేదీ శనివారం 1153, ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం 9223, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం 10131, ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం 13876 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో రామానుజ సిద్ధాంతాలపై 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం కులపతి శ్రీ ఎం గోపాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామానుజ సిద్ధాంతాలపై పండితులు రచించిన పరిశోధనా వ్యాసాల పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సమ్మేళనంలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి విచ్చేసిన అనేక మంది విద్వాంసులు పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు కళ్యాణోత్సవాలతో శోభిల్లాయి. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు నిర్వహించిన కళ్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఖమ్మంలోని శ్రీకృష్ణస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపూర్వంగా నిర్వహించారు. తొలుత మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో బంతిపూల తోరణాలతో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వివిధ వైదిక క్రతువులు జరిపారు. తర్వాత మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఘట్టాలను భక్తుల దైవనామస్మరణలు, భాజా భజంత్రీల మధ్య నిర్వహించారు. నెల్లూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం సింహపురి వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కంకణ ధారణ, కన్యాదానం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ ఘట్టాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే నెల్లూరులోని పురమందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ త్యాగరాజ స్వామి స్మరణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. పుష్పశోభితంగా అలంకరించిన కళ్యాణ వేదికపై చక్కని సీతమ్మను, అందాల రామయ్యను కొలువు తీర్చి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాంగళ్య పూజ, తలంబ్రాల క్రతువును కన్నుల పండుగ జరిపారు. జానకీరాములను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రొంటగుంట్ల వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మండల పూజలో భాగంగా సత్యదేవుని కళ్యాణం జరిపారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేడుకగా కళ్యాణాన్ని నిర్వహించారు. కడప జిల్లా తాళ్లపాక పదకవితా పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారి జన్మస్థలం. తిరుమల శ్రీవారిని సేవించి తరించిన తెలుగు వాగ్గేయకారునికి తాళ్లపాకలో క్షీరాభిషేకం నిర్వహించారు. 513వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవం సందర్భంగా సంకీర్తన గోష్ఠిగానం జరిగింది. అనంతరం అన్నమయ్య ఉత్సవ విగ్రహాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అక్కన్నపల్లిలో భక్తుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న పెద్దమ్మ తల్లి ఆలయ జీర్ణోద్ధరణ కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కలశ ప్రతిష్టాపన జరిపి పెద్దమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఎదురుగా అమ్మవారి వాహనం సింహం, అలాగే శివలింగం ప్రతిష్ఠించారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించి తరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరంలో కొలువైన శ్రీ పోలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ ఆలయంలో 7 సంవత్సరాలకోసారి వార్షికోత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా పోలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేషంగా అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఘటాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శిల్ప శోభితంగా కనువిందు చేసే గోపురాలతో భాగ్యనగర వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్న ఆలయం ఇది. ఈ ఆలయంలో జయ విజయుల విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత శ్రీనివాసునికి విశేష పూజలు చేశారు. తర్వాత జయ విజయుల విగ్రహమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల గోవిందనామస్మరణల నడుమ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు
శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక తమిళనాడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ట్రిచి సమీపంలోని తిరువెళ్లరై శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి జరిపిన వివిధ వాహన సేవల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఉత్సవాల్లో చివరి రోజున రథోత్సవం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి రథంపై కొలువుదీర్చి హారతి సమర్పించారు. తరువాత భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారి రథోత్సవం కనుల పండుగగా సాగింది. శివగంగైలో కొలువైన శ్రీ మహామారియమ్మన్ ఆలయంలో క్షీరకలశ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి అభిషేకం జరిపి శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని క్షీరకలశాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 8వ రోజున స్వామివారిని చక్కగా అలంకరించి రిషిముఖ పర్వత వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి నీరాజనాలు అర్పించారు. చెన్నై మహానగరంలో ప్యారిస్ కార్నర్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. లాస్యప్రియ అకాడమీ హైదరాబాద్ బృందం చక్కటి హావభావాలతో కూచిపూడి నృత్యం ప్రదర్శించి శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. వెంకటపతి పటకిల్లు తీరని ప్రేమతో తిరిగి చూచుకుంటూ గారవమున వెంకటపతి పటకిల్లు తీరని ప్రేమతో తిరిగి చూచుకుంటూ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 63,797 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి ఇప్పుడు అనుమతించడం లేదు. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం యథావిధిగా ప్రారంభమవుతుంది. ఇక తిరుమలలో 444 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.